సార్ ఒక్క మాట మా వాటా మాకు కావాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా 11% 10% పోరాటం జరుగుతదనేది మందకృష్ణ మాదిగ గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో, అటువంటి పోరాటానికి తెరలేపితే మీరు మద్దతిస్తారా? సో, అది న్యాయమైనటువంటి డిమాండ్ అంటారా? మందకృష్ణ ఇక ముందు ఏది చేసినా మద్దతిచ్చే ప్రశ్నే లేదు. హ్మ్. హ్మ్. యూనో అతని గుణం మారాలే, అతని మనసు మారాలే, అతనికి అప్పుడే కొమ్ములొచ్చినియి హ్మ్. నెత్తి మీద. అట్లా కొమ్ములొచ్చేటట్టు బతకాలంటే మోత్కుపల్లి నరసింహులు 6 సార్లు గెలుస్తాడా? ఆ! చిన్న వర్గాల నుంచి వచ్చినవి ఎంత ఓపిక ఉండాలి. ఎవరిని మోసం చేస్తారు? ఇది కరెక్ట్ కాదు. ఇంకా నేనేందంటే సరే జరిగిందేదో జరిగిందనే దాని మీద ఉన్న కాలి బూడిదైన కుటుంబాన్ని ఒక్కసారి కూడా పరామర్శించకపోవటం ఎంతవరకు కరెక్ట్ అని మందకృష్ణ చెప్పగలుగుతాడు చెప్పండి? ఎంత తమ్ముడైతే మాత్రం ఏ విధంగా ఈ విషయాన్ని మనం కడుపులో పెట్టుకోగలుగుతాం మనం? ఇలా పరిష్కారం అయింది దానికి కారకులు ఎవరు? వాళ్ళు కదా! వాళ్ళకి కదా అంకితం చేయాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెట్టి ఏదో సంగీత ఉద్యమం ఉంది. అది ఏ ఉద్యమం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. దానికి మనం చేయాల్సిందల్లా మాదిగ జాతి చూస్తే డబ్బుల కోట్లేస్తారనే ఒక నింద మన మీద ఉన్నది. మాదిగల మీద ఉన్నది. అగ్రవర్ణాల వాళ్ళు, పార్టీల వాళ్ళు పైసలు ఇస్తే మాదిగలు ఓట్లేస్తారు అంటారు తప్ప అని చెప్తూ మనకు డబ్బులు ఇచ్చి ఓట్లేయించుకుంటారు తప్ప రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వటం లేదు. మనం కూడా ఒకరికి సాయం చేసే స్థితిని మనకు తీసుకురావటం లేదు. కాబట్టి దయచేసి రాబోయే కాలం అంతా కూడా మాదిగ జాతి అంతా కూడా మన కులానికి ఎవరు మన జనాభా ప్రాతిపదిక మీద ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారో, హ్మ్. ఎవరు జనాభా ప్రాతిపదిక మీద ఎంపీ టికెట్లు ఇస్తారో, ఎవరు జనాభా ప్రాతిపదిక మీద రాజ్యాధికారంలో అన్ని రంగాల్లో భాగస్వామ్యం ఇస్తారో వాళ్ళకే ఓటేయాలి. అది నా పిలుపు. అది ఇంకా టైం ఉన్నది. రేపు కాంగ్రెస్ పార్టీ నిజంగా ముందుకు వచ్చి ఇవన్నీ మేము చేస్తాము అంటే ఓకే. చెయ్యము అంటే కూడా ఏం చేయాలనో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓటే కదా! రాజ్యాధికారాన్ని ఎవరిని రాజ్యాధికారం తేవాలన్నా ఓటే కదా! అవును. కాబట్టి ఈ ఓటుకు తగ్గట్టుగా మాకు హ్మ్. రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చే పార్టీలు ఎవరు? టీఆర్ఎస్ ముందుకొస్తదా? బీజేపీ ముందుకొస్తదా? లేకపోతే కాంగ్రెస్ ముందుకొస్తదా? హ్మ్. ఏ పార్టీ ముందుకొచ్చి మనకు అగ్రభాగాన మనల్ని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయగలుగుతుందో ఆ పార్టీలకే ఓట్లేసేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉండాలనేది నా కోరిక. అంతేగాని ఏదో గుడ్డిగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా మాదిగ బిడ్డలంతా చదువుకున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు బాగా చదువుకున్నారు. మేమెందుకు రాజ్యాధికారం? మా మనిషి ఎందుకు మంత్రి ఉండకూడదు? హ్మ్. మా మనిషి ఎందుకు చైర్మన్ ఉండకూడదు? మా మనిషి ఎందుకు అన్ని రంగాల్లో కూడా పెద్దవాళ్ళు ఉండకూడదు అనే అభిప్రాయానికి వచ్చినారు. హ్మ్. కాబట్టి ఇవాళ ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు మాల కులస్తులు ఇద్దరు ఉన్నారు. అవును. ఒక ఆయన బట్టి విక్రమార్క, రెండోది మన ప్రసాద్ స్పీకర్. గడ్డం ప్రసాద్. అట్లనే దీంట్లో కూడా రాజనరసింహ గారు ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక మంత్రిని కూడా మాదిగ కమ్యూనిటీ నుంచి ఇవ్వాలనేటువంటిది ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. క్యాబినెట్ మంత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కులాన్ని కొద్దిగా మీరు పైకి తెచ్చే ప్రయత్నం చేయండి. హ్మ్. పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీకే లాభం. ఒక మాట చెప్తున్నా. హ్మ్. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితులలో ఇంకా ఏ రకమైన ఉద్యమానికి ఇప్పుడు అవకాశం లేదు, అవసరం కూడా లేదు. హ్మ్. రాబోయే కాలంలో ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఒక ప్లాన్ ప్రకారంగా మాదిగ జాతి అంతా ఒక తాటి మీదకి వచ్చి ఓటు ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేయాలి మనం. అప్పుడు మన ఉనికి పెరుగుతుంది. మన వల్ల ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోద్దనే అభిప్రాయం వచ్చినప్పుడే మనకు రాజకీయమైనటువంటి అధికారం వస్తుంది. ఎన్టీ రామారావు నాకు పవర్ మంత్రి ఇచ్చాడు. దునియాలో ఉన్న జనానికి అంత అధికారం పవర్ ఇచ్చాను, కరెంట్ ఇచ్చాను, హ్మ్. సోషల్ వెల్ఫేర్ ఇచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ హాస్టల్ కట్టుకొని నా పరిధిలో నేను ఇవ్వగలిగా. అంటే అధికారం నా చేతుల్లో ఉంటే హ్మ్. అంత మాత్రం అంతే. చిన్న అధికారం ఉంటేనే అంత చేస్తే అధికారం ఖచ్చితంగా అన్ని వర్గాలలో అన్ని భాగాలలో ఉంటే ఎంత మేలు జరుగుతుంది మాకు. అవును. కాబట్టి ఆ దిశలో ప్రయాణం చేయాలి తప్ప మరొకటి కాదు. కృష్ణమాదిగ కాదు, ఎవ్వరు కాదు. ఇది కేవలం ఆ నలుగురు బిడ్డల మరణమే ఇగో ఇంత దూరం తీసుకొచ్చి ఇవాళ మనకు ఇది సాధించటానికి ఆ ఉద్యమం ఉపయోగపడ్డది. వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ త్యాగం, వాళ్ళ రక్తం ధారపోసి మనల్ని బతికిస్తున్నారు. ఎవరు కూడా ప్రాణం ఇస్తామని ఎవడన్నా చెప్తాడా? చెప్పరు. కానీ వాళ్ళ ప్రాణం ఇచ్చి మనల్ని బతికిచ్చారు. ఇవాళ మన జాతిని బతికిచ్చారు. వాళ్ళ కోసం ఆలోచించండి. వాళ్ళ కోసం 10 రూపాయలు అవసరమైతే సాయం చేయండి. ఇంకా కూడా ప్రభుత్వ పరంగా ఏమేమి రావాలనో నేను ఆలోచిస్తూ ఉన్నా. దామోదర్ రాజనరసింహతో కూడా నేను మాట్లాడా. ముఖ్యమంత్రితో కూడా అవకాశం ఉంటే మాట్లాడతా నేను. అదే రకంగా ఈ కేసులు కానీ
ఈ ఉద్యమంలో నష్టపోయిన వాళ్ళందరిది కూడా ఒక చిన్న మీటింగ్ ఒకటి కూడా ఏర్పాటు చేసి ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకొని మనం అంతా మాట్లాడుకొని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి కూడా అది తీసుకొద్దామనేటువంటి అభిప్రాయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.